నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఒక విషాదకరమైన వార్త బ్యానర్ ఐటమ్ అన్ని తెలుగు పత్రికల్లో ఇవాళ వచ్చింది. విజయోత్సవాల్లో ఘోర విషాదం. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట, 11 మంది మృత్యువాత, 33 మందికి గాయాలు. 11 మంది ఆల్రెడీ మృతి చెందారు. 33 మంది గాయాలతో ఉన్నారు. గాయాలతో ఉన్న వాళ్ళు ఎంతమంది సీరియస్ ఉందో కూడా తెలియదు. విజయోత్సవాల్లో విషాదమట. ఎవరి విజయోత్సవం, ఎందుకు ఈ విషాదం? విజయం ఎవరికి, విషాదం ఎవరికంటే ఇవాళ విజయం ఆర్సీబీ కంపెనీకి, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఈ ఆర్సీబీ విజయం సాధించింది. దానికి సంబంధించి ర్యాలీ పెట్టారు, విక్టరీ పెరేడ్ అని. 35,000 మంది కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియానికి 2 లక్షల మంది వచ్చారట. ఎక్కడ పట్టిందిగా? గేట్లు పగలగొట్టుకొని తొక్కుంటూ పోతే తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందారు. ఇది చూస్తుంటే అసలు చాలా బాధేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపైన ఎవరైనా పిలిపిస్తే ఒక్కడ బయట రాడు. విద్యా వ్యవస్థలో ఫీజులు పెరిగినాయి. విద్య పేరుతోని ప్రైవేటు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వైద్యం పేరుతోని దోపిడీ చేస్తున్నారు. ప్రజల రక్తాన్ని జలగలేక తాగుతున్నారు. అనేక ప్రజా సమస్యలపైన ప్రభుత్వానికి సంబంధించిన భూములను ప్రభుత్వాలు అమ్ముతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారులకి 1000 ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పెట్టుబడి స్వామ్యం పెరిగింది అనే అంశాలపైన ఏదైనా పొలిటికల్ పార్టీయో ప్రజా సంఘాలు పిలిపిస్తే ఒకడు రోడ్డు మీదకి రాడు. ఒకడు రోడ్డు మీదకి రాడు. కానీ ఈ ఆర్సీబీ ఎవడో తెలియదు, ఎవరికి పుట్టిందో తెలియదు, దేనికోసం ఉందో తెలియదు. ఈ ఆర్సీబీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గెలిచేది ఓడేది వాళ్ళ వ్యాపారం. అది ఐపీఎల్ అనేది అదేమన్నా ఇండియా కోసం ఆడారా? ఒక్కొక్క ప్లేయర్కి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడిస్తుంది ఆర్సీబీ. ప్లేయర్కి డబ్బులు కావాలి, ఆర్సీబీకి గెలవటం కావాలి. దీంట్లో ప్రజలు ఎందుకు విషాదంలోకి పోవాలి? ప్రజలు ఎందుకు విజయోత్సవాలు చేసుకోవాలి? ఏంది పిచ్చి అభిమానం? ఈ అభిమానం ఏదో ప్రజలపైన, ప్రజా సమస్యలపైన ఉంటే కనీసం విద్యా వ్యవస్థలో స్కూల్ ఫీజులు లక్షల రూపాయలు దోపిడీ చేస్తారు ప్రైవేట్ విద్యా సంస్థలు. గవర్నమెంట్ పైన ఉద్యమం చేయాలంటే మొత్తుకున్నారు. కానీ ఇక్కడ ఒక ట్వీట్ చేస్తే వచ్చారు. ట్విట్టర్లో ట్వీట్ చేశారట అంతే. ఎక్స్లో ఫలానా టైంకి సాయంత్రంకి విక్టరీ పెరేడ్ ఉంది రండి అని 2 లక్షల మంది వచ్చారు. అంటే తప్పెవరిది? ఎవరిని నిందించాలి ఇక్కడ? ఆర్సీబీని నిందించాలా? ప్రభుత్వాన్ని నిందించాలా? పోలీసులను నిందించాలా? వచ్చిన ప్రజలను నిందించాలంటే ప్రజల్నే నిందించాలా? అనేక సామాజిక సమస్యలు ఉంటే ఏ సమస్య పైన ఈ స్థాయిలో మీ రెస్పాన్స్ ఉండదు. కానీ ఎవడికి పుట్టిందో తెలియని ఆర్సీబీ కోసం, దేనికి ఉన్నదో తెలియని ఆర్సీబీ కోసం, వాళ్ళ వ్యాపార లాభాల కోసం క్రికెట్ ఆడిచ్చే ఆర్సీబీ కోసం, డబ్బులు తీసుకొని క్రికెట్ ఆడే ప్లేయర్ల కోసం మీరు అభిమానం పేరుతో, పిచ్చి అభిమానం పేరుతో వచ్చి తొక్కిసలాట్లు ఇలా 11 కుటుంబాలను రోడ్డును పడేశారు. ఇలా ఇక్కడ అల్లు అరవింద్ పుష్ప 2 సినిమాలో సంధ్యా థియేటర్కి వస్తే తొక్కిసలాట జరిగితే జైలుకు పంపించారు. ఆర్సీబీ వాళ్ళని పంపిస్తారా? ఆ దమ్ము గడ్స్ ఉన్నాయా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అరవింద్ని జైలుకు పంపింది. సారు శభాష్ అన్నారు. ఈరోజు 11 మంది ప్లేయర్లు, ఆర్సీబీ కంపెనీ, ఆర్సీబీ యాజమాన్యం, ఆ ప్లేయర్లు ట్వీట్ చేసిన దానివల్ల, ఆ ప్లేయర్లు అక్కడ ర్యాలీ చేసిన దానివల్ల, ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీ చేసిన దానివల్ల తొక్కిసలాట జరిగింది. వాళ్ళని జైల్లో పెట్టండి. పెట్టే దమ్ము కానీ గడ్స్ కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఉన్నాయంటే ఎవడికి ఉండవు. వ్యాపార లావాదేవీలు కానీ. ఇది విజయోత్సవాల్లో విషాదం, ఘోర విషాదం. అంటే ఈ విషాదం ప్రజలకు మిగిలింది, విజయం ఆర్సీబీకి మిగిలింది తప్ప ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఆ కుటుంబాలను ఎవడు కాపాడాలా? ఆ కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. 11 కుటుంబాలు, 33 కుటుంబాలు గాయాల పాలైనవి. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం లేదనుకోవట్లే నేనైతే. చైతన్యం లేని ఒక ట్వీట్ చేస్తే ఎంతమంది ఎందుకు వస్తారు? చైతన్యం కాదు, ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్నదైతే ఒక ట్వీట్తో లక్షల మంది వస్తారు. వాళ్ళకి ఇష్టం లేనిదైతే నువ్వు 100 ట్వీట్లు చేసినా ఒకటి రాడు. ట్వీట్లు కాదు, మొత్తుకున్నారు. పేపర్ ప్రకటనలు, పాంప్లెట్లు, ప్రజా సమస్యలపైన, అనేక ప్రజా సమస్యలపైన పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు పిలిపిస్తే రావట్లే. అంటే పొలిటికల్ పార్టీలను, ప్రజా సంఘాలను నమ్మట్లేదా? ఈ సమస్యలు ఎట్లా ఉంటే మనం పోరాటం చేస్తే ఆగుతాయా?
అనే ఉద్దేశం తెలియదు. కానీ దీంట్లో దోషి ప్రధానం ఎవరంటే ప్రజలే. దాని తర్వాత ఆర్సీబీ వాడు పిలిపిస్తాడు రమ్మన్నదేవుడు. కాబట్టి ఇలా ఆర్సీబీ ఆ పిలిపియటం కానీ ఆ ర్యాలీలు చేయటం కానీ అమాయకమైన ప్రజల్ని 11 మందిని పొట్టన పెట్టుకుంది కానీ ఆర్సీబీ మాత్రమే. కాబట్టి ఆర్సీబీ టీంని ఆర్సీబీ యాజమాన్యాన్ని నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జైలుకు పంపాలి. ఇది విజయోత్సవాల్లో ఘోర విషాదం అట. స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందట. క్యాబినెట్ భేటీ ఉంది. ఇలా స్థానిక ఎన్నికలపై స్పష్టత వస్తుందో రాదో కానీ ఇలా క్యాబినెట్ భేటీ అయితే కోట్ల మంది లక్షల మంది రైతులు 1000 కాళ్లతోనే ఎదురు చూస్తున్నారు. కనీసం క్యాబినెట్ భేటీలోనైనా మా రైతు భరోసా గురించి ఏమైనా మాట్లాడతారా? మే 23 నుంచి చేస్తాం, జూన్ 1st వీక్ కల్లా అయిపోద్ది అన్నారు. జూన్ 1st వీక్ అయిపోతుంది. మళ్ళీ సాగు కబురు సల్లగా చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావు గారు, వరి నాట్లు కంప్లీట్ అయ్యేటాలకు వేస్తామని. ఆ వరి నాట్లు ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఉంటాయి? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెలలో ఉంటాయి వరి నాట్లు. ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కంప్లీట్ అవుతాయి. అప్పటిదాకా ఏరా అనేది ఇవాళ రైతులు ఎదురు చూస్తారు. వరి నాట్లు లేని జిల్లాలు చాలా ఉన్నాయి. నీళ్ళు లేక వరి అయిన జిల్లాలు, మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? కాబట్టి ఇది కాదు వరి నాట్లు. ఇవి కాకుండా ఎప్పుడు వేస్తారు, మళ్ళీ ఇప్పుడు వానాకాలం సీజన్ ఎప్పుడు వేస్తారు అనే దానికోసం రైతులు ఎదురు చూస్తారు. ఈ స్థానిక సంస్థల ఇంకోటి 5దో లేదో పక్కన పెడితే రైతులు అయితే 1000 కాళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలా ఈరోజు జరిగే క్యాబినెట్లో రైతు భరోసా గురించి ఏమైనా చర్చ ఉంటుందా అనే విషయం పైన ప్రధానంగా చూస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. భూభారతి చట్టంలో కూడా పలు సవరణలట. రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ఫీజు వసూలు, సాదాబైన అంశాలపైన కూడా మంత్రివర్గంలో చర్చ. ఇది కూడా ప్రధానమే. సాదాబైన ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై తుది నిర్ణయం, కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ సిఫార్సులపైన ఒక చర్చ అట. 3 డిఏలు వెంటనే ఇవ్వండి, మిగతా 2 డిఏలు పీఆర్సీలో కలపండి. పీఆర్సీ ఫిట్మెంట్ 51% ఇవ్వండి, సప్లిమెంటరీ బిల్లు ఒకే దఫలో క్లియర్ చేయండి. వాళ్ళు ఉద్యోగ సంఘాల సమస్య కూడా ప్రధానంగా ఉంది. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు 3 ఇవ్వండి, ఇప్పుడు ఇంకో 2 పీఆర్సీలో కలపండి అన్నది. ప్రభుత్వం 1 ఇస్తాం, ఇక మిగతా సంఘాలు దేవుడు ఎరుగా అంటుంది. మరి ఆ 1కి 3కి మధ్యలో ఊగేసలాట 2 అయిద్దా 1 అయిద్దా అంటే 1 అయ్యే అవకాశం ఉంది. 1 డిఏ అయితే పక్కాగా ఇస్తారట. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. వెలుగు చూద్దాం. రెండు దశల్లో కులగన్నట. దేశవ్యాప్తంగా జనగణనతో కలిపి చేస్తామని కేంద్రం వెల్లడి. లడఖ్, కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1లోగా పూర్తి. మిగతా రాష్ట్రాల్లో 2027 ఫిబ్రవరి నుంచి మార్చిలోగా కంప్లీట్. షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ చివరిసారి 2011లో జనాభా లెక్కలు, 2021లో కరోనాతో వాయిదా. దాదాపు 16 ఏళ్ల తర్వాత సెన్సెస్ జరుగుతున్నాయి కరోనా వల్ల. 2 దఫలాట లడఖ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కొద్దిగా సంశయాత్మక ప్రాంతాలు, కొండ ప్రాంతాలకి 2027 అక్టోబర్ 1లోగానే పూర్తి చేస్తారట. అదే కొద్దిగా లేటుగా. ఇంకొకటి 2027 ఫిబ్రవరి నుంచి మార్చిలోగా 2026 అక్టోబర్లోనే ముందు ఈ 4 స్టేట్లు కొండ ప్రాంతాలు కంప్లీట్ అయితే 2026 జనవరి ఫిబ్రవరి నుంచి 27 జనవరి ఫిబ్రవరి మార్చి 1 లోపు మొత్తం కంప్లీట్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే 2027 మార్చి 1 లోపు జనాభా గణన కులగణనతో పాటు జనాభా గణన చేస్తారట. మొట్టమొదటిసారి 1931 తర్వాత మొట్టమొదటిసారి కులగణన చేయబోతుంది దేశవ్యాప్తంగా భారతదేశంలో. దాంట్లో లడఖ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్లో 2026లోనే కంప్లీట్ అయింది. 27లో దేశవ్యాప్తంగా అయింది. అది వస్తే కానీ లెక్కలు బయటకు వస్తాయి. దాంతోపాటే నియోజకవర్గాల పునర్విభజన కూడా దీని లింక్ అయి ఉంది. 2026లో చేయాలి, 27లో చేస్తారనుకుంటా. ఇది ఒక వార్త. కీలక విజయాల్లో కొలిక్కి కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్టుపై నేడు మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీలపైన చర్చించే ఛాన్సు. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. 1 లేదా 2 డిఏలపై ప్రకటన. రాజీవ్ యువ వికాస లబ్ధిదారుల లిస్టులపైన క్లారిటీ. వానాకాల పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండే అవకాశం. దీంట్లో ప్రధానంగా రైతు భరోసా గురించే, వానాకాల పంటల సాగు, రైతు భరోసా పైనే ఎక్కువ రాజీవ్ వికాసం, ఈ 2 అంశాలపైన ప్రధానంగా దృష్టి ఉంది జనాలకి. ఈ కాళేశ్వరం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ కమిషన్లు, ఈ కమిషన్ల గురించి ఎవడు నమ్మట్లే. ఇవన్నీ టుట్టి కమిషన్లే, పేరుకి వేసిన కమిషన్లు తప్ప ఆడ వచ్చేది లేదు, పోయేది లేదు అనేది పబ్లిక్లో ఆల్రెడీ వచ్చేసింది.
ఉమ్. ఇది ఒక వార్త అయితే మెగా కృష్ణారెడ్డికి నోటీసులు ఎందుకు ఇస్తలేదని ఎమ్మెల్సీ కవిత గారు కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ కూతురు అడుగుతుంది. మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తలేదంటే కేసీఆర్ దత్తపుత్రుడు కాబట్టి ఇస్తలేదని. మరి దాని అర్థమా? మరి నిజంగానే ఎందుకు ఇవ్వట్లే మెగా కృష్ణారెడ్డికి అంటే కేసీఆర్ని అడగాలది. మెగా కృష్ణారెడ్డికి మీకున్న సోపత మామూలు సోపత కాదు కదా, 10 ఏళ్ళు. ఇప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్ అంటున్నారు ఆయన్ని. మరి 10 ఏళ్ళు ఆయన జాదింది మీరే. ఆయన అత్యంత కుబేరుని చేసింది తెలంగాణ ప్రజల రక్త మాంసాలు తాకట్టు పెట్టే మీరు చేసింది. ఆ మెగా కృష్ణారెడ్డి ఎవరు? కల్వకుంట్ల ఫ్యామిలీ దత్తపుత్రుడు కాదు. ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, మా నాన్నకి ఎందుకు ఇచ్చారు అని ఆమె పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంది. ఇంకో మాట కూడా అంటుంది, కేసీఆర్కి నోటీస్ ఇస్తే అది 4 కోట్ల మంది తెలంగాణకి ఇచ్చినట్టే, తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అని. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే 4 కోట్ల మంది పడుకున్నట్టేనా? కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రానట్టేనా? అంటే కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేయొచ్చు, తెలంగాణ తెచ్చిన నాయకుడు కావచ్చు. ఇక ఆయన ఏ పని చేసినా ఇక ప్రజలకే ఆపాదిస్తారా మీరు? మంచి చేసినా చెడు చేసినా ఆమె డైలాగులు వేస్తుంది. రేపు ఈరోజు వాస్తవంగా కేసీఆర్ అటెండ్ కావాలి విచారణకి. దాన్ని ఆయన 11కు వాయిదా వేసుకుంటూ అడిగిండు, వాయిదా ఇచ్చారు. దానికోసం నిన్న ఆమె ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు, నిరసన ఆ నోటీస్కి వ్యతిరేకంగా. ఆమె గతంలో అందు కేసీఆర్కి నోటీస్ వస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు బీఆర్ఎస్లో. కేసీఆర్కి నోటీస్ వస్తే అసలు ఆగ్రహం వ్యక్తం చేయలే, స్పందించలే. నేను స్పందించినా, నేను ధర్నా చేసిన అని ఆ మార్కులు ఆమె మైలేజ్ రావడం కోసం ప్రయత్నం చేసింది, కానీ ఓటు డేకినట్టుంది. బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీఆర్ఎస్ పేపర్లు టీవీ ఛానళ్ళు కానీ ఎవడు పట్టించుకోలే. నమస్తే తెలంగాణ 4-5 పేజీలు లోపట వేశారు. అంటే మీ పరిస్థితి ఏంది? కేసీఆర్ కేటీఆర్ దృష్టిలో మీరు ఎక్కడున్నారు అనేది అర్థం చేసుకోవాలా. మీరేదో కేసీఆర్కి నోటీస్ ఎట్టిస్తారు, మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు, నేను కేసీఆర్కి లెటర్ ఎందుకు రాసినా, మెగా కృష్ణారెడ్డికి ఎందుకు రాయాలా, సీఎంకి ఎందుకు రాయలేదంటే వాటన్నిటికీ వేరే లెక్కలు ఉన్నాయి. రైట్. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినా కేసీఆర్కి ఇచ్చినట్టే. మెగా కృష్ణారెడ్డి ఏమో సొంతంగా ఆయన డబ్బులు పెట్టి కట్టాడు, కేసీఆర్ డబ్బులు ఇస్తే కట్టిండు. ఇది వెలుగుకు సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సర్కారు సానుకూలం, రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు. ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టీకరణ. ఉద్యోగులకు త్వరలో తీపి కబురు వస్తుందని ఆశాభావం. నేటి కేబినెట్ భేటీపై ఎన్నో ఆశలు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం జేఏసీ నేతల ప్రకటన. 300 డిమాండ్లపై చర్చించామని వెల్లడి. ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని కోరామని జేఏసీ నేతలు చెప్పారు. నిన్న ఉద్యోగ సంఘాల సమస్యలపైన కేబినెట్ సబ్ కమిటీ వేశారు. దాని చైర్మన్ బట్టి విక్రమార్క గారు. ఆయన నిన్న ఉద్యోగ సంఘాలు వచ్చి కలిశారు. ఆ ఉద్యోగ సంఘాల కేబినెట్ సబ్ కమిటీ మళ్ళా అధికారుల స్థాయిలో ఒక కమిటీ వేసింది, ఉన్నత అధికారి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద చర్చించారు ఇటు ఉద్యోగులు, ఆ సబ్ కమిటీ. దాదాపు ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని సర్కారు సానుకూలంగా ఉందట. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గమ్మత్తు జోకు. ఒకవైపు కేసీఆర్ 3 సంవత్సరాలు పెంచిండు, 58 నుంచి 61 చేసిండు రిటైర్మెంట్ వయసుని అడగకుండానే. ఉద్యోగులు అడగలే. మళ్ళీ అదే తంతుని రేవంత్ రెడ్డి కూడా 61 నుంచి 62 చేస్తా, 1 ఇయర్ పెంచుతా అని వాళ్ళు అడగని దాన్ని ఇస్తున్నారు. వాళ్ళు మాకు వద్దురో నాయన రిటైర్మెంట్ వయసు పెంచొద్దు, మేము ఉద్యోగం చేయలేము, మాకు 61 చాలంటే పెంచుతారంటే నిన్న పోయి ఫస్ట్ అదే చెప్పారట. మాకు రిటైర్మెంట్ వయసు అనేది చెప్పొద్దు, అది పెంచొద్దు, దాన్ని చూపించి మిగతా అన్ని ఎగ్గొట్టే కార్యక్రమం చేయొద్దని క్లియర్గా కట్టుగా చెప్పారట. కానీ ప్రభుత్వం లేదు, మేము పెంచుతూ ఉంటుందట. మల్లు రవికి మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చారట. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత 2 రోజుల క్రితం తొలిసారి ఢిల్లీ నుంచి మల్లు రవి నేరుగా గాంధీ భవన్కు వచ్చారు. అక్కడ మాజీ చైర్మన్ జి చెన్నారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అక్కడే ఉన్న మీనాక్షిని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చాక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. అలాగే గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచు పెట్టారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న మీనాక్షి నటరాజన్ మల్లు రవి తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా, ఎందుకు ఇంత అడావుడి చేశారంటూ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ చివాట్లు పెట్టినట్టు సమాచారం. అలాగే ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబింగ్ చేశారని ఆమె అడిగారట. ఆమెకు అర్థం కావట్లేదు ఇక్కడ రాజకీయాలు. అంటే మీరున్నట్టే గాంధీవాదులు లేరేడా?
ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు, మీరు ఊహించుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వేరు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఒకటే కాదు, అన్ని పార్టీలు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది, రాజకీయాలు చేసేది యంగు ఆర్భాటం, అర్ధబలం, అంగబలం కోసమే. వాళ్ళు ఏదో పూర్తిగా ప్రజాసేవకు వచ్చింది అయితే మీనాక్షి నటరాజన్ గారి లెక్క సింపుల్గా ఉంటారు. బస్సుకు వస్తారు, బస్సుకు పోతారు, ట్రైన్కి వస్తారు, ట్రైన్కి పోతారు. మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కాదు, కనీసం ఎంపీపీలు ఎంపీటీసీలు కూడా కారు లేనివాడు లేడు. మీకు తెలుసో తెలియదు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీటీసీ స్థాయి నుంచే కారు లేని వ్యక్తులు లేరు, నాయకులు. ఎనీ పొలిటికల్ పార్టీ, అది ఒక కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. పొలిటికల్ పార్టీలో నాయకుడిగా ఉండటం, పాలిటిక్స్ చేయడం అనేది ఒక స్టేటస్ అయింది సమాజంలో. పాలిటిక్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం, పాలిటిక్స్ చేస్తూ ప్రజలపైన పెత్తనం చేయటం, పాలిటిక్స్ చేస్తూ ప్రజా ఖజానా పైన పెత్తనం చేయటం అనేది ఒక ఫ్యాషన్ అయింది, ఒక స్టేటస్ అయింది. మీకు అది అర్థం కావట్లే. ఇంకా వాళ్ళు చిన్నగా చేశారు నాకు తెలిసి. అదే ఆ స్థానంలో మల్లురవి కాకుండా ఇంకో రెడ్డో ఇంకొక ఆయన ఉంటే ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉండేది, హోర్డింగ్స్ గిడ్డింగ్స్ ఉండేవి. ఇది కథ అనమాట. మల్లురవి పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇప్పుడు మీరు ఆగ్రహం వ్యక్తం చేయడానికి వ్యవస్థ అట్టది వచ్చింది. ఒక మల్లురవిని చూశారు కాబట్టి ఆగ్రహం, మీరు లేని రోజు చాలా జరుగుతాయి. మరి ఎంతమంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు? మొత్తం మార్చాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, అయ్యే పని కాదు. ఒక్కడు ఉండడు కాంగ్రెస్లో, ఇట్లనే వార్నింగ్లు ఇస్తే. అది కాంగ్రెస్ కమిషన్ కేసీఆర్ను బదనాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్. కాంగ్రెస్ రాజకీయ దురుద్దేశంతో నోటీసులు. బనకచర్ల రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదు? 8 మంది బీజేపీలు ఎంపీలు ఉన్నారు, రాష్ట్రానికి 8 రూపాయలు రాలే. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అది కాంగ్రెస్ కమిషన్ అట, కాళేశ్వరం కమిషన్ కాదట. మరి మీరు రాసిన ఉత్తరం ఏదో, అది కాంగ్రెస్ ఉత్తరమా, బీఆర్ఎస్ ఉత్తరమా, లేదా కవిత ఉత్తరమా? ఏ ఉత్తరం అది? తెలంగాణ ప్రజల ఉత్తరమా? తెలంగాణ ప్రజలు అంటే కేసీఆర్కి నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చినట్టే అన్నారు. మరి కేసీఆర్కి లేఖ ఇచ్చినా కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టేనా, మీరు కేసీఆర్కి ఇచ్చినట్ట? అది కూడా చెప్పాలా మీరు. కేసీఆర్కి లెటర్ ఇచ్చినా, లేదంటే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పారు. మరి తెలంగాణ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి ఇయ్యాలా? అమ్మా అది కాంగ్రెస్ కమిషన్ అంటుంది కవిత గారు. తిరగబడ్డ నడిగడ్డట. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ 12 గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన. ఫ్యాక్టరీ కంటైనర్ నిప్పు, వాహనాల ధ్వంసం, కంపెనీ సిబ్బందిని తరిమికొట్టిన జనం. పెద్దదానివాడలో ఉద్రిక్తత. గద్వాల్ జిల్లా, జోగులామ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజుల మండల పరిధిలో పెద్దన్వాడ గ్రామాలు నిర్మించి తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై 12 గ్రామాల ప్రజలు బగ్గుమన్నారు. బుధవారం ఒకసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్దదన్వాడతో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన టిప్పర్లు, బొలెరో వాహనాలను ధ్వంసం చేశారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలకు నిప్పు పెట్టారు. అదేవిధంగా అక్కడే ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న కంటైనర్లను కూడా నిప్పట్టించారు. పెద్దదన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని పెద్దదన్వాడ, చిన్నదన్వాడలతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇగో ఇట్లా ఉంటుంది. ప్రజలు నిజంగానే తిరగబడితే, ప్రజలు కన్నెర చేస్తే నువ్వు పోలీసులు ఆపలేరు, ప్రభుత్వం ఆపలేదు. ఇప్పుడు ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీకి పోయే బదులు ఇట్లాంటి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన, ప్రజల భూములు గుంజుకుంటుంటనో, ప్రజల ఆస్తులు గుంజుకుంటుంటనో, ప్రజలపైన నిర్బంధాలు పెడతానో, విద్య పేరుతోనూ వైద్యం పేరుతోనూ వ్యాపారం చేస్తానో ఇట్లాంటి తిరుగుబాటు వస్తే తప్ప ప్రజల్ని ఎవడు బాగు చేయలేడు. ఈ తిరుగుబాటు ప్రజల గుండెల్లోంచి, హృదయాల్లోంచి రావాలి. అది ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, ప్రజా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి. కానీ ప్రజల్లో ఆర్సీబీకి వచ్చిన స్పందన ప్రజా సమస్యలపైన రావట్లే. నేను గద్వాల్లో చూశాను, నేర్చుకోవాలి. నడిగడ్డ తిరగబడ్డదట. సాక్షి చూద్దాం. నదుల్లో ఇసుక తోడేళ్లు. రాష్ట్రంలో జోరుగా అక్రమ దందా, సర్కారు ఆదాయానికి భారీగా గండి. గోదావరి, మంజిరా, కృష్ణా నదుల్లో అధికారిక ఇసుక క్వారీలు. ఎక్కడెక్కడ అంతా కుమ్మక్కు, అడ్డగోలుగా దోపిడీ. లారీల్లో నింపే ఒక్క అదనపు బకెట్కు 1500 చొప్పున వసూలు. అసలు ఆన్లైన్ ఆర్డర్ కాపీలు లేకుండా తరలింపు. లారీకి ఏకంగా 50,000 వరకు దోసేస్తున్న కాంట్రాక్టర్లు. ఒక ఆర్డర్ కాపీ మీద 3-4 టిప్పులలో సరఫరా. నదుల్లో ఇసుక తోడేళ్ళు. ఈ ఇసుక తోడేళ్ళు అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఉంటున్నాయి, ఇటు కాంగ్రెస్ ఉన్నా ఉంటున్నాయి. ఎనీ పొలిటికల్ పార్టీ పవర్లోకి వస్తే వాళ్ళ ఆధిపత్యంతో, వాళ్ళ పలుకుబడితో ఆన్లైన్లో ఒక ఆర్డర్ తీసుకుంటారట. ఇసుక ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్లో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని టోకెన్స్ ఇస్తారు. ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆ టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ వచ్చిన వాళ్ళు 10,000, 11,000 డీడీ తీయాలి. ఆ డీడీ, ఆ టోకెన్ తీసుకొని పోతే ఆ క్వారీ దగ్గరకు పోతే, ఏ క్వారీలో మీరు కావాలనుకుంటున్నారో మనం ఆ టోకెన్ బుక్ చేసేటప్పుడు ఏ బండి పోతే ఆ బండి నెంబర్ కూడా లారీయా, టిప్పరా ఏందనేది, దానికి తగ్గట్టు ఎన్ని టన్నులు కావాలో ఆ ఛార్జ్ చేస్తారు. దాని మీద ఇన్ని టన్నులు అని ఉంటుంది.
ఆ ఒక్క డీడీతోనే ఒక 3-4 లారీలు తీస్తారట ఇసుక. ఎవడు అడిగేతోడు అసలు? ఒక్క డీడీతోనే 3-4 తీస్తారా? ఒక్క డీడీతోనే ఒక్కటే లారీ పోతుందని అబ్జర్వ్ చేయాల్సింది మళ్ళీ వీళ్ళే, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే. వాళ్ళు ఆడ కూర్చుంటారు, నీకింత నాకింత అని పంచుకుంటారు. ఆ ఇసుక కాంట్రాక్టరు, అక్కడ ఉన్న నాయకులు, ఈ ఎంప్లాయీ. ఇక ఎవడు బాగు చేయాలి? ఎవరు వచ్చి చూడాలా? సుప్రీంకోర్టు, హైకోర్టు చూద్దా? అంటే ఏ అధికారికి చిత్తశుద్ధి ఉంది? అధికారులకి కమిట్మెంట్ లేకపోతే, అధికారులకు లంచాలు మత్తులో పడితే ఎవరు కూడా వ్యవస్థను బాగు చేయలేడు. ఇది జరుగుతుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాల నుంచి ఇసుకని దోపిడీ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. మనం చేస్తుంది అదే. ఇప్పుడు బాధ ఏంటంటే ఆపోజిషన్లో ఉన్నాడు, నాకు కూడా అవకాశం రాదాయని ఉద్యమం చేయటం తప్ప ప్రజల కోసం, ప్రభుత్వం కోసం చేయట్లే. వ్యవస్థ కోసం చేసేటోడు లేడు. ఉద్యమాలు ఇసుక అక్రమంగా తోడేస్తున్నారు నదుల్లోంచి అని బీఆర్ఎస్ని విమర్శించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మాకు కూడా అవకాశం రాలే, సంపాదించుకునే అవకాశం రాలేదని విమర్శించింది తప్ప ఆ ఇసుక నిజంగానే పోతుంది, సహజ వనరు, నదులకు ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది అయింది అని ఎవడు ఆ ఉద్యమాలు చేయలే. వీళ్ళకి ఇవాళ అవకాశం వచ్చింది, వీళ్ళు తోడేళ్ళు లెక్కపడ్డారట. ఒక్కొక్క ఆర్డర్ పైన 3-4 లారీలు తీస్తారట. ఒక బకెట్ ఎక్స్ట్రా పోతే 1500 రూపాయలట. అట్లా ఒక 4 బకెట్లు పోతే 1500లో 6,000 రూపాయలు ఒక బండికి వస్తాయి. అట్లా కొన్ని వందల బండ్లు రోజు ఇసుకని పంపిస్తున్నాయి. ఇక చూడాలి మరి దీనిపైన ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు, అంతా నాయకులు కదా. బాబు సూపర్ 6 వెన్నుపోటుపై తిరుగుబాటు, ఏపీలో కూటమి ప్రభుత్వం మోసాలపై కట్టలు దించుకున్న ప్రజాగ్రహం, వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చి కదం తొక్కిన జనం. సూపర్ 6 పేరుతో మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు ఇలా ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడిచావు. నువ్వు మోసం చేయని వర్గం అంటూ ఉందా బాబు? వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నీ ఎత్తేసావు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు, శాంతి భద్రతలు నిర్వీర్యం చేశావు. నీ అబద్ధపు హామీలతో అందరినీ వంచావు. ప్రశ్నించే గొంతును నొక్కివేయడానికే రెడ్ బుక్ టెర్రరు సృష్టిస్తున్నావు. కుట్రలాపి ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఊరూరా ప్రజలు డిమాండ్. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం. ఇది మొత్తానికి జూన్ 4, 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిండు. తెలుగుదేశం పార్టీ 23 స్థానాల నుంచి 134 స్థానాలకి వచ్చింది. మొత్తం కూటమి 164 స్థానాలు గెలిచింది. ఆ సందర్భంగా నిన్న పేడ వదిలింది అని కూటమి ఒక ప్రోగ్రాం చేసింది. అంటే పేడ అంటే జగన్మోహన్ రెడ్డి పేడ ఈ రాష్ట్రానికి వదిలింది జూన్ 4 రోజు కాబట్టి అనేది చేశారు. లేదు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, నన్ను చూపించి ప్రజలకు బూచి చూపించి నా స్కీముల్లో డబల్ ఇస్తా అని చెప్పి, అది నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళా నిధి కావచ్చు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పారు. కానీ ఏది ఇవ్వకుండా సూపర్ 6 పేరుతోనే మోసాలు, వెన్నుపోట్లు పొడిచారు. ఇది వెన్నుపోటు దినమని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ చేసింది. దానికి నేను పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది అన్నట్టు ఒక ర్యాలీ ఫోటోనే, తిరుపతిలో జరిగిన ర్యాలీ ఫోటోనే, తల్లులకు వెన్నుపోటు, తల్లికి వందనం అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. పోలీసులు నడి రోడ్డు మీద 3rd డిగ్రీ ప్రదర్శించవచ్చా? హోంమంత్రి దాన్ని సమర్థిస్తూ మాట్లాడవచ్చా? సీనియర్ సంపాదకుడు కె శ్రీనివాసరావు పోస్ట్ పెట్టిండట. తెనాలి పోలీసులు మొన్న చేశారు కదా, బూటు కాలుతో దొక్కుంటూ చిత్రహింసలు పెట్టారు, కర్రలు ఇరిగేటట్టు కొట్టారు. 3rd డిగ్రీ ప్రయోగించవచ్చా నడి రోడ్డు పైన? నడి రోడ్డు పైన కదా ఎక్కడ ప్రయోగించకూడదు, స్టేషన్లో కూడా ప్రయోగించకూడదు చట్ట ప్రకారం. అయితే కనీసం స్టేషన్లో అయితే ఎవరికైనా కనపడకుండా ఉండు, నడి రోడ్డు పైన వీడియోలు తీసుకోండి అని ప్రదర్శన చేశారు. పాపం వాళ్ళ కుటుంబాల రోడ్డు పడేశారు. అంటే అది దాన్ని ప్రశ్నిస్తాడు సీనియర్ జర్నలిస్టు, సీనియర్ సంపాదకుడు కె శ్రీనివాస్. అది మళ్ళీ ఆయన ఎవరో కాదు, ఆంధ్రజ్యోతి పేపర్కి కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిండు సంపాదకుడిగా. ఆయన బయటకు వచ్చిండు, రిటైర్ అయ్యిండు అనుకోండి, ఆయన ప్రశ్నించిండు. కానీ ఆంధ్రజ్యోతి దాన్ని సమర్థిస్తుంది. అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేసిన శ్రీనివాస్ అనే ఆయన జర్నలిస్టు ప్రదర్శించవచ్చా 3rd డిగ్రీ అని అడిగిండు, ప్రదర్శించకూడదు. ఇది సాక్షికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్. ఆదాబ్ కథనంపై గళమెత్తిన ఎంపీ అట. ఎంపీ రఘునందనరావు నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కౌన్సిల్ మీటింగ్లో అంటే గతంలో ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన వార్తలను బట్టి ప్రభుత్వ భూమిని మొత్తాన్ని
ఎట్లా పోతుందని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏంది అనే విషయాలపైన జిహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతిపై ఆదాపు వరుస కథనాలు, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ పాత్రపై వరుస ఆరోపణలు, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అధికారులపై మండిపడ్డ ఎంపీ, టౌన్ ప్లానింగ్ నిలదీసిన ఎంపీ రఘునందన్, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి. మొత్తానికి అనేక అక్రమాలు వెంచర్ల పేరుతోని ప్రభుత్వ భూములు కబ్జా చేసి అనుమతులు లేకుండా ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అవినీతి పైన ఆదాబులో అనేక కథనాలు వచ్చినాయి. ఆ కథనాలను పట్టుకొని నా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఎంపీ రఘునందన్ రావు కడిగి పడేసిండే జిహెచ్ఎంసీని. దానికి సంబంధించి పాతది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ అధికారులు అప్పచెబుతున్నాడు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టబోతాయి ప్రభుత్వ భూమి? దాని కస్టోడియల్ ఆఫీసర్గా ఉన్న ప్రభుత్వ అధికారులే సంధిచ్చి మూటలు తీసుకొని వాళ్ళకి ముట్ట చెప్పే కార్యక్రమం చేస్తుంటే పోకుండా ఏం చేద్ది అని ఆయన నిలదీసినట్ట. ఇదేం పద్ధతి అని. మొత్తానికి ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి ఒక వార్త. ఈనాడు చూద్దాం. ఇథనాల్ పరిశ్రమపై పెళ్లిబిక్కిన ఆగ్రహం, ఏర్పాటును వ్యతిరేకిస్తూ కంపెనీ సామాగ్రి ధ్వంసం, కంటైనర్కి నిప్పు. ఇది జోగులాంబ జిల్లా రాజోలు మండలం పెద్దనవాడ, చిన్నదనవాడ గ్రామ ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, నీ బొందొద్దు, మొత్తం ఏం అవసరం లేదని దుమ్ము చేసి మంట పెట్టారు, నిప్పు పెట్టి వదిలిపెట్టారు. ఇది ఒకటైతే సందేహాలు తీర్చేందుకు భూమిత్ర, భూభారతి పోర్టల్ 4 భాషల్లో చాట్ బాట్ అట. సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అందుబాటులో తెచ్చిన భూభారతి పోర్టల్లో దరఖాస్తుదారుల సందేహాలు తీర్చేందుకు భూమిత్ర చాట్ బాట్ను చేర్చారు. 4 భాషల్లో సమాధానం చెప్పి ఈ చాట్ బాట్ను IIIT హైదరాబాద్లో ప్రాజెక్ట్స్ ల్యాబ్ పరిశోధకులు 2 నెలల్లో రూపొందించారు. భూములు కొనడం, అమ్మడానికి సంబంధించిన సందేహాలను టైప్ చేస్తే తెరపై సమాధానం చూపిస్తుంది. త్వరలో ఆడియో సౌకర్యాన్ని కూడా అందుబాటులో తేరన్నట్టు ప్రాజెక్ట్ ల్యాబ్ అధినేత వై ప్రకాష్ వెల్లడించారు. రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకొని ఇది పెట్టారట. సందేహాలు తీర్చేందుకు భూమిత్ర అని IIIT విద్యార్థులు కనిపెట్టారట ఒక యాప్ని. అంటే మనం భూభారత వెబ్సైట్లో పోతే యాప్ ఉంటుంది, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనకున్న ఎనీ డౌట్స్ దాంట్లో టైప్ చేస్తే 4 భాషల్లో సమాధానాలు వస్తాయట. అది కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కానీ అనేక రకాల స్లాట్ బుకింగ్ కానీ ఏ సమస్య ఉన్నా దాంట్లో సమాధానం వద్దు. దాన్ని బట్టి మనం పోవచ్చు. ఇది మంచిదే, రైతులకు కొంత ఉపయోగపడింది. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.